అమరావతి రాజధాని ప్రాంతంలో శాఖమూరు గ్రామంలో అమరజీవి పొట్టి శ్రీరాముల స్మృతివనాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 6.8 ఎకరాల స్థలాన్ని అమరజీవి పొట్టి శ్రీరాములు ట్రస్ట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం ఎస్పోర్ మీడియా ఈ శాఖమూరు గ్రామంలోని అమరజీవి పొట్టి శ్రీరాముల స్మృతివనాన్ని చూపించేందుకు నేను ప్రయత్నం అయితే చేస్తాను. ఈ ప్రాంతంలో దాదాపు విజువల్ చూసుకోవచ్చు. దాదాపు 6.8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించేటువంటి యొక్క స్మృతివనం దాదాపు ఆనాడు అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార చేసే సందర్భంగా దాన్ని పురస్కరించుకొని 58 అడుగుల విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని గురించి కింద బేస్మెంట్ లెవెల్కి వచ్చేసి కింద నుంచి 16 అడుగుల లోతైతే వెళ్ళి పిల్లర్ అయితే వేయడం జరిగింది. దానిపైన మరో 16 అడుగులతో పైకైతే పిల్లర్ వేయడం జరిగింది. దాదాపు 32 అడుగుల పిల్లర్తో చాలా పటిష్టంగా ఈ యొక్క నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. దానిపైన 2 స్టేర్లు అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి అమరజీవి పొట్టి శ్రీరాముల స్మృతివనానికి సంబంధించి ఆయన ఏదైతే ఉందో డాక్యుమెంటరీ రూపంలో ఒక ఆడిటోరియం లాగా నిర్మాణం అయితే ఉంటుంది. దానిపైన ఉన్నటువంటి మరో ఫ్లోర్ ఏదైతే ఉందో విగ్రహానికి కింద ఆ ఫ్లోర్ అంతా కూడా ఆయన బతికున్నప్పుడు ఏ వస్తువులు వాడారు దానికి సంబంధించి ఆయన యొక్క జీవిత చరిత్ర దానికి సంబంధించినటువంటి ఆ ఫ్లోర్ అయితే ఉంటుంది. దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా అమరజీవి పొట్టి శ్రీరాముల స్మృతివనంలో గతంలో ఆయన బతుకున్నప్పుడు ఏ వస్తువులు వాడారు, ఏంటి పుస్తకాలు ఏంటి, ఆయన జీవిత చరిత్ర ఏంటి అనేది మొత్తం ఇక్కడికి వస్తే ఎవరైనా కళ్ళ కట్టినట్టు చూపించేందుకే ఈ యొక్క 3D రూపంలో నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి చూసుకోవచ్చు. దాదాపు 150 కోట్ల రూపాయల వ్యయంతో అమరజీవి పొట్టి శ్రీరాములు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క పనులు అయితే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 6 నెలల నుంచి ఈ యొక్క పనులు అయితే శరవేగంగా అయితే జరుగుతున్నాయి. ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ స్థలం అయితే కేటాయించింది 6.8 ఎకరాలు. కానీ అమరజీవి పొట్టి శ్రీరాములు ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఈ యొక్క నిర్మాణ పనులన్నీ జరుగుతున్నాయి. 150 కోట్ల వ్యయంతో ఈ పనులు అయితే జరుగుతున్నాయి. రేపు మార్చి 16వ తేదీన ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లోనే ఉన్నటువంటి అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని అయితే ఆవిష్కరిస్తారు. సెకండ్ ఫేజ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఆడిటోరియం సంబంధించినటువంటి ఆ నిర్మాణ పనులు జరుగుతాయి. దాంతోపాటుగా ఆనాడు అమరజీవి పొట్టి శ్రీరాములు వాడినటువంటి ఏదైతే వస్తువులు ఆ వస్తువులను కూడా డిస్ప్లే అయితే జరుగుతుంది. థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఈ ప్రాంతం అంతా మిగిలిన ప్రాంతం అంతా కూడా స్మృతివనం లాగా గార్డెన్ లాగా నిర్మాణ పనులు చేస్తాము. మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క పనులు అయితే జరుగుతాయి. మొదటి ఫేజ్గా వచ్చేసి మార్చి 16వ తేదీన ఆయన జయంతి సందర్భంగా మొదటి ఫేజ్లో విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో వచ్చి మిగతా పనులు జరుగుతుంది. థర్డ్ ఫేజ్ వచ్చి పూర్తిగా కంప్లీట్ అయితే అవుతుంది. ఇది దాదాపు చూసుకుంటే థర్డ్ ఫేజ్కి వచ్చేసరికి ఒక ఆకారం అయితే వస్తుంది. రాజధాని ప్రాంతంలో మొట్టమొదటిగా నిర్మించే స్మృతివనం అయితే అమరజీవి పొట్టి శ్రీరాముల యొక్క స్మృతివనం చెప్పాలి. శాఖమూరికి ఏదైతే ఉందో ఈ తుళ్ళూరు నుంచి పెదపల్లి వెళ్ళే రోడ్డు పక్కనే అనుకున్నటువంటి స్థలం ఇది. దీని బ్యాక్ సైడే సీడ్ యాక్సెస్ రోడ్ అయితే ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్డు ఇటు చెన్నై టు కలకత్తా రోడ్డుకి సంబంధించినటువంటి రోడ్డు కూడా కనెక్టివిటీ అవుతుంది. వచ్చేటువంటి ఎవరైనా ఇక్కడికి రావాలన్నా కూడా ఈజీగా వచ్చే ఏర్పాటు అయితే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క స్థలం కేటాయించడంతో అమరజీవి పొట్టి శ్రీరాముల ట్రస్ట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో 150 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నా పేరు అరుణ్ అండి. నేను అమరజీవి పొట్టి శ్రీరాముల మెమోరియల్ ట్రస్ట్ మెంబర్ని. ఇది మనకి అమరావతిలో శాఖమూరు అనే ప్లేస్లో మనకి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సీఎంగా ఉండి ఆయన మనకి 6.8 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ 6.8 ఎకరాల్లో స్మృతివనాన్ని మనం డెవలప్ చేయాలని చెప్పి డూండి రాకేష్ గారి నాయకత్వంలో ఒక ట్రస్ట్ ఏర్పడటం జరిగింది. అది అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ అనే ట్రస్ట్ పేరిట ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఇది చేపట్టి మేము 6 నెలలు అయిందండి. శంకుస్థాపన మా యువనేత నారా లోకేష్ గారి చేతుల మీదుగా, రాకేష్ గారి చేతుల మీదుగా మొదలైన శంకుస్థాపనని ఇవాళ మేము మార్చి 16కి ఏదైతే 125వ జయంతి ఉందో పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి పురస్కరించుకుని మేము 58 అడుగులు ఆయన 58 రోజుల నిరాహార దీక్షకి ప్రతీకగా 58 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతోందండి. రేపు మార్చి 16న సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు, మా నేత లోకేష్ గారి చేతుల మీదుగా ఇది ఓపెనింగ్ జరగబోతుందండి. విగ్రహ ఆవిష్కరణ వరకు ఇప్పుడు జరుగుద్దండి. ఈ మొత్తం స్థలాన్ని స్మృతివనము, ఆడిటోరియము నెక్స్ట్ దఫాలో చేయటం జరుగుతుందండి. ఇది 150 కోట్ల ప్రాజెక్ట్ అండి. ట్రస్ట్ ద్వారా నడుపుతున్నాము. దీనికి మేనేజింగ్ ట్రస్టీగా డూండి రాకేష్ గారు ఉండటం జరుగుతుందండి. ఆయన డే అండ్ నైట్ శ్రమించి ఇది రేపు మార్చి 16కి ఓపెన్ చేయించాలని చెప్పి మేము సంకల్పించి ఈ డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాము. దగ్గర 350 మంది వర్కర్స్ పనిచేస్తున్నారండి డే అండ్ నైట్.
ఇంకొక 4 days 5 daysలో మొత్తం కంప్లీట్ చేసి విగ్రహ ఆవిష్కరణ రేపు మార్చి 16న సీఎం గారి చేతుల మీదుగా, డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా, మా నాయకుడు లోకేష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుందండి. ఈ స్మృతివనంలో కింద డిజైన్ ఏమి వస్తుంది? విగ్రహం కింద ఎలాంటి ఆకారం ఏమొస్తాయి, ఏమి ఉంటుంది? ఈ స్మృతివనం లోపల విగ్రహంతో పాటు ఏమి ఉంటాయి? యాక్చువల్గా ఈ బిల్డింగు ఒక చిరస్మరణీయంగా ఉండాలని చెప్పి పొట్టి శ్రీరాములు గారికి మనం అది జీవితాంతం ఒక హిస్టారికల్ మాన్యుమెంట్గా ఉండాలని చెప్పి దీన్ని లోటస్ షేప్లో తయారు చేయడం జరుగుతుందండి. చుట్టూతో పెటల్స్ వస్తాయండి ఫస్ట్ ఫ్లోర్లో, అది ఒక లోటస్లో ఆయన నుంచున్నట్టుగా ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మ్యూజియము, లైబ్రరీ నెలకొల్పడం జరుగుతుందండి. ఆయన ఏదైతే చదువుకున్న పుస్తకాలు కానీ, వాడిన వస్తువులు కానీ, ఇప్పటిదాకా వేరే వాళ్ళు పొట్టి శ్రీరాములు గారి మీద గౌరవంతో కలెక్ట్ చేసిన వస్తువులని ఈ ట్రస్ట్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుందండి. అవన్నీ భద్రపరిచి ఒక ఎక్స్క్లూజివ్ మాన్యుమెంట్ ఏదైతే పొట్టి శ్రీరాములు గారు ఏదైతే ఆయన జీవితంలో ఆయన ఉన్నవన్నీ ఒక డిస్ప్లేగా పెట్టడం జరుగుతుంది. ఆడిటోరియం ఒకటి పైన డిస్ప్లేకి ఆయన చరిత్రని 24 hours 365 days ఎవరు వచ్చినా ఆయన జీవిత చరిత్ర తెలిసేటట్టు, భావితరాలకి తెలిసేటట్టు ఒక ఆడిటోరియం, చిన్న మినీ థియేటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. కానీ అవన్నీ రేపు డిసెంబర్ 16కి ఏదైతే ఆయన ఆత్మార్పణ రోజుకి ఫైనల్ అవుతుంది. ఇప్పుడు మాత్రం మార్చి 16 ఏదైతే 125వ జయంతిని పురస్కరించుకుని ఆయనకి మనం ఇచ్చే నివాళుల కింద అర్పిస్తూ, ఆయనకి ఇచ్చే మన గౌరవం కింద అనిపిస్తే 58 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుందండి. ఫస్ట్ ఫేజ్లో ఏమేమి కంప్లీట్ అవుతుంది? సెకండ్ ఫేజ్ ఏంటి? థర్డ్ ఫేజ్ ఏంటి? ఫస్ట్ ఫేజ్లో 58 అడుగుల విగ్రహం ప్రతిష్ట ఒకటే జరుగుతుందండి. రేపు మార్చి 16 సీఎం గారు వస్తున్నారు, డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు, లోకేష్ గారు వస్తున్నారు. వాళ్ళ చేతుల మీదుగా డూండి రాకేష్ గారు ఎవరైతే మేనేజింగ్ ట్రస్టీ ఉన్నారో ఈ ట్రస్ట్, ఆయన నిరంతరం డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ముందు విగ్రహ ఆవిష్కరణకి మాత్రం మేము రెడీ అవుతున్నామండి. సెకండ్ ఫేజ్లో ఏదైతే లైబ్రరీ, డాక్యుమెంటరీ ఆయన ఏవైతే ఉన్నాయో అవి సెకండ్ ఫేజ్లో డెవలప్ చేయడం అవుతుందండి. స్మృతి వనాన్ని కూడా డెవలప్ చేయడం జరుగుతుందండి. థర్డ్ ఫేజ్ ఆడిటోరియం, అట్లా స్టెప్ బై స్టెప్ ట్రస్ట్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తుందండి. ఇది 150 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అండి. దీన్ని మేము నిరంతరం శ్రమిస్తూ దీన్ని ఈ స్థాయికి సక్సెస్ చేయడానికి మెయిన్ ముఖ్య కారకుడు మా మేనేజింగ్ ట్రస్టీ ఎవరైతే ఉన్నారో డూండి రాకేష్ గారండి. ఆయనకి మేము ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాం. ఈ విషయంలో మేము ఇలా పాలు పంచుకోవడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. మీ ద్వారా చెప్తున్నాను. మరికొద్ది రోజుల్లోనే రేపు మార్చి 16వ తేదీన ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పి కూడా ట్రస్ట్ సభ్యులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, శాఖమూరు, అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనం నుంచి.